ఆవకాయ పచ్చడి తినాలని అందరికీ ఉంటుంది. కానీ చెయ్యాలన్న కోరిక మాత్రం కొంతమందికే ఉంటుంది. ఆ కొంతమందిలో నేను కూడా ఒకదాన్ని. ఇంతకు ముందు దాకా కూడా నాకు ఇలాగ పికిల్స్ ఏమన్నా పెట్టాలంటే కొంచెం భయం. ఎందుకంటే ఎక్కడ పాడైపోతాయేమోని, అంత కష్టపడి చేసింది వృధా అవుతుందేమోనని ఒక చిన్న భయం ఉండేది. కానీ లాస్ట్ టైం లెమన్ పికిల్ పెట్టాను కదా, నిమ్మకాయ పచ్చడి. సో అది సూపర్గా సక్సెస్ అయింది, మంచిగా ఉన్నది. అందుకే నేను వచ్చేసి ఇప్పుడు మళ్ళీ దీన్ని ఆవకాయ అయితే ట్రై చేస్తాను. ఈ ఆవకాయ పెట్టాలని ఎంత గట్టిగా ఫిక్స్ అయ్యానంటే, ఇది వచ్చేసి ముక్కలకి ఉప్పు కారం మసాలా అన్నీ పట్టించేసి పక్కన పెట్టాను. ఎప్పుడు ఈవినింగ్ పక్కన పెట్టాను. ఇంకంతే, అప్పటి నుంచి నైట్ దాకా కూడా అస్సలకి తీరిక లేదనమాట. ఏదో ఒక పని వస్తూనే ఉంది. ఇంకా ఎలాగైనా సరే దీన్ని పూర్తి చేయాలని 10 అనమాట కరెక్ట్గా టైం. ఇంకా ఆ టైం అప్పుడు ఆ మామిడికాయ ముక్కల్లోకి కాచి చల్లార్చిన ఆయిల్ని అయితే వేసుకొని కలిపి ఉప్పు కారం అన్ని టేస్ట్ చూసుకొని పక్కన పెట్టాను. టేస్ట్ అయితే బాగా వచ్చింది. కాకపోతే చూడాలన్నమాట ఎన్ని రోజుల దాకా నిల్వ ఉంటుందనేసి. ఇలా మీకు ఎవరికన్నా ఉన్నిందనుకోండి, పాడైపోద్దేమోనే పెడితే, వేస్ట్ అయిపోద్దేమోనే అని పెడితే, అలాంటప్పుడు ఏం చేస్తారంటే చిన్నగా అంటే కొంత అమౌంట్లో పెట్టుకోండి, ఏం కాదు. ఒకవేళ మిస్టేక్ ఏదైనా జరిగి పచ్చడి పాడైంది అనుకోండి, ఆ మిస్టేక్ ఏందో తెలుసుకొని నెక్స్ట్ టైం మళ్ళీ అది రిపీట్ అవ్వకుండా చూసుకోండి. ఒకసారి ట్రై చేస్తేనే కదా తెలిసేది అసలుకి వస్తుందా రాదా అని.